నామాన్ని మహిమపరచాం. మరి ప్రాముఖ్యమైన సమయం దైవజనుల వాక్యాలు చెప్పడానికి వస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుడు దైవజనులోంచి మనకి కావాల్సిన వర్తమానం ద్వారా మాట్లాడినట్లు ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క దీవెనలో పొందుకుందాం. సమయాన్ని దైవజనులకు చెప్తాం. Praise the Lord. Hallelujah. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన మన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ శుభములు, అందరికీ శుభాభివందనాలండి. మీరందరూ కూడా చక్కగా మీ ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆ సమయాన్ని మనకు అనుగ్రహిస్తాడని నమ్మి దేవుని స్తుతిస్తూ కనిపెడుతున్నాం. ఇంతవరకు మరి నేటి ఆరాధనలో చక్కని పాటలు, మంచి ఆరాధన, బైబిల్ పఠనం, చక్కని హెచ్చరికలు. నా కుమార్తె లిల్లీ గ్రేస్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని హెచ్చరిక మాటలు ప్రభు ఎంతవరకు మనకు వినిపించాం. అలాగే పాస్టర్ గారు కూడా చాలా చక్కని సాక్ష్యానికి ఇవ్వాలి. సమయం సుమారు 12 గంటలు కావస్తుంది. 1 గంట లోపులోనే ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అమూల్యమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే విస్తరించి మాట్లాడడానికి వీలు పడదు. ఎందుకంటే ఇది లైవ్ కార్యక్రమం. ఎక్కువసేపు మాట్లాడడానికి, మీరు అలాగే ఇళ్లలో కూర్చొని వినడానికి అంత మంచిగా ఉండదు కనుక కొద్ది నిమిషాలు బహుక్లుప్తంగా కొన్ని మాటలు మీతో ధ్యానించి త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. నేటి వాక్య ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి ప్రవక్త అయినటువంటి నహూము రాసిన గ్రంథం 768వ పేజీలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో 768వ పేజీ. నహూము అని ప్రవక్త
గ్రంథం రాసినటువంటి చిన్న గ్రంథం 3 అధ్యాయాలు. అందులో 2వ అధ్యాయము 1 వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. ఈ మాట అందరూ నాతో చెప్పండి. మీరు ఇళ్లలో ఉన్నా ఎక్కడున్నా ఈ మాట నాతో చెప్పండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు ఆగండి అన్నాడు. ఏంటయ్యా అంటే నా బైబిల్లో యెషయా గ్రంథం లేదండి అన్నాడు. దైవ సేవకుడికి అర్థమైపోయింది. వెంటనే దైవ సేవకుడు అన్నాడు, అయ్యా యోహాను నీ బైబిల్లో ఉండదయ్యా యెషయా గ్రంథం అన్నాడు. దీక్షయ్య గారు బైబిల్లో యెషయా గ్రంథం అని మీరు చెప్పారు, నా బైబిల్లో లేదేంటంటే పాస్టర్ గారు చెప్పాడట, అయ్యా నీ బైబిల్లో ఉండదు, ఎందుకంటే అది కొత్త నిబంధన అన్నాడు. అంటే యెషయా గ్రంథం కొత్త నిబంధనలో ఉందో పాత నిబంధనలో ఉందో ఆ యోహాను గారికి తెలియలేదు. అది తెచ్చింది బైబిల్లో కొత్త నిబంధన ఆయనకి తెలియలేదు. మీలో కూడా అలాంటి చాలా మంది ఉంటారండి. అప్పుడప్పుడు తీరుతుంటారు బైబిల్, రోజు బైబిల్ తీరండి. బైబిల్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో జాగ్రత్తగా మూల పెట్టి ఉంచుతారు. నాలాంటి దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంటాడు, మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చాడంటాడు. వచ్చినట్టుగా ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఏంటి లాక్డౌన్ పీరియడ్ వచ్చాడు అయ్యారు, అసలు ఎవరిని రానివ్వట్లేదు కదా, మరి ఎవరింటికి వెళ్ళట్లేదు కదా, మరి ఎవరిని పాత్రి గారు వస్తాడన్నా రావద్దని కబురు చేస్తున్నాం కదా, సంస్కరణ ఇస్తారంటే మాకు వద్దాడు బాబు, ఉంటా పోతాం అంటున్నాం కదా. ఇలాంటి పరిస్థితులు అయ్యారు వచ్చాడేటని పాప ఇంటికి వెళ్ళడం కొంచెం ఇబ్బంది పడుతున్నారట. అప్పుడు ఇంకా ఎలాగా దైవజనుడు వచ్చాడు కదా, ఇబ్బంది పడితే మాత్రం వెళ్ళిపోమంటే ఏం బాగుంటుందని వచ్చిన అన్నాడంటే, అమ్మ మీ కుటుంబం అంతా కూర్చోండి, 2 మాటలు బైబిల్లో చదివి ప్రార్థన చేసి వెళ్తానన్నాడట. ఆ ఇంటికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది. మంచి సీరియల్ వచ్చే టైం అది, సినిమా చూసే టైం అది, సంతోషంగా తిని పడుకునే టైము. ఈ టైంలో మాస్టర్ గారు బైబిల్ చదవటం ఏంటని
కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అయినా మరి దైవజనుడు ఇచ్చాడు సంఘ కాపరి, ఏదో గౌరవించాలి, చెప్పిన మాట వినాలి కదా అని వాళ్ళందరూ కూర్చున్నారటండి. ఆ ఇంటి ఇల్లాలో ఆ బైబిల్ తేవడానికి వెళ్ళి దురుపుకుంటా పట్టుకొస్తుందటండి. ఆ వంటగదిలో ఎక్కడో అలమార మీద పెట్టింది, ఆ దుమ్మంతా పట్టేసి దురుపుకుంటా బైబిల్ వెళ్ళాల దురుపుకుంటూ పట్టుకొచ్చి కూర్చుందట, ముఖం ఏకారంగా పెట్టుకుని. ఈ లోపల దైవజనుడు వాక్యం చెప్తానికి అమ్మా బైబిల్ చదవండి అనేటప్పటికి బైబిల్ అలా తెరిచింది. అక్కడ తెరిచేటప్పటికి ఆవిడ ముఖం సంతోషంతో ఎగిరిపోతుందట. అయ్యగారు అయ్యగారు అందట. ఏంటి అయ్యగారు ఇంకా వాక్యం మొదలట్లేదు? నాశనము కాబోతుంది అని దేవుడు నహూము అనేటువంటి ప్రవక్త, నహూము అనగా మరి పోయిన వారంలో కూడా నేను నహూము గ్రంథము నుంచి మొదటి అధ్యాయం 6వ వచనములో పట్టణం మీదకి దేవుడు ఉగ్రత రాబోతుందని నహూము ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన ఆ సందేశాన్ని గత వారంలో నేను మీతో మాట్లాడా. ఈ నహూము అనగా కనికరము కలిగిన వాడు లేదా ఆదరణ కలిగిన వాడు అని భావం ఆ నహూము అనేటువంటి పదానికి మనకు చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈ నహూముకు కలిగిన దర్శనములో క్రీస్తు పూర్వము 612వ సంవత్సరంలో మీరు రాసుకునే పుస్తకాలు తీసుకుని వచ్చినని చెప్పినప్పుడు మీరు రాసుకుని తర్వాత మరలా మీరు వాటిని ధ్యానం చేసుకోండి. ఎందుకంటే నేను మీ చేత చదివించి నేను వివరించేటంత టైము లైవ్ దాంట్లో మనకు ఉండదు కనుక క్రీస్తు పూర్వము 612వ సంవత్సరంలో బబులోను దేశానికి భయంకరమైన పరిస్థితి ఎదురైంది. ఆ క్రీస్తు పూర్వము 612వ సంవత్సరములో సన్హెరీబు అనేటువంటి ఒక రాజు ఆ నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఆ దినములలో ఈ యొక్క సన్హెరీబు అనేటువంటి ఈ రాజు ఇశ్రాయేలు దేశం దగ్గర దండెత్తడానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశం అంటే సామాన్యమైన దేశము కాదు, అది పవిత్రమైనది, పరిశుద్ధపరచబడినది, ప్రత్యేకింపబడినది, దీవింపబడిన దేశం. అది సద్దాం హుస్సేన్ లాంటి గొప్ప నియంత్రే ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డాడు. అమెరికా దేశాన్ని, రష్యా దేశాలను, అగ్రరాజ్యాలకి దండెత్తాడు. కానీ చిన్న రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తలేకపోయాడు. ఆ రాజ్యం మీదకి సన్హెరీబు అనేటువంటి ఈ రాజు దాని మీదకి దండెత్తాడు.
దండెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు తరిమి కొట్టారు అతన్ని. సన్హెరీబు సైన్యములు వాళ్ళు ఎదిరించారు. కాబట్టి నినివే పట్టణం అంటే అష్షూరు రాజులు కండి, అష్షూరు రాజులకు అష్షూరు రాజ్యానికి ముఖ్య పట్టణం అది. అష్షూరు రాజులు అంటే సామాన్యమైన వాళ్ళే కాదు. అష్షూరు సైన్యం అంటే ప్రపంచ దేశాల గడగడలాడించినటువంటి రాజ్యాలవి. అటువంటి అష్షూరు రాజ్యములకు ముఖ్య పట్టణమని నినివేను సన్హెరీబు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఇశ్రాయేలు మీద దండెత్తాడు. నహూముతో నినివే పట్టణం అంటున్నాడు. నినివే పట్టణమా, అష్షూరు రాజులకు ముఖ్య పట్టణమని విరమిగుతున్న నీవు, ఇదిగో లయకర్త నీ మీదికి వచ్చిచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ తెల్లవారు చావున నేను నా గదిలో ప్రార్థన చేసుకొని బైబిల్ పఠనం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాన్ని చూపించాడు. లయకర్త నీ మీదికి వచ్చిచున్నాడు. ఈనాడు ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా అగ్రరాజ్యాలంటే అమెరికా, చైనా, అలాగే స్పెయిన్ లాంటి గొప్ప గొప్ప రాజ్యాలు భయంకరమైనటువంటి ఈ కరోనా అనేటువంటి వైరస్ ద్వారా, COVID-19 ద్వారా గజగజలాడిపోతున్నాయి దేశాలు. ఎందుకో తెలుసా? ఎవడొచ్చాడు? లయకర్తని మీదికి వచ్చిచున్నాడు. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఎప్పుడో 2600 సంవత్సరాల క్రితమే దేవుడే యెహోవా నహూము ప్రవక్త ద్వారా ప్రజలకు బయలుపరుస్తున్నాడు. లయకర్తని మీదికి వచ్చిచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఎవరైతే ఈ లయకర్త ఆత్మీయ అర్థములోకి వెళితే, ఆత్మ సంబంధమైనటువంటి భావములోకి, వాక్యములోకి మనకు వెళితే ఈ లయకర్తల గురించి పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు రాశాడు. ఎవడైనా ఈ లయకర్త అంటే వాడే సాతాను. సాతానుడు మీదకి వస్తున్నాడు. ఈ రోజు ఈ సాతానుడు ఈ కరోనా వైరస్ అనేటువంటి ఈ యొక్క భయంకరమైన క్రిమి ద్వారా నీ మీదకి వస్తున్నాడు. జాగ్రత్త సుమా. అపవాది నిన్ను నాశనం చేసేవాడు, అపవాది నిన్ను బాధపరిచేవాడు, అపవాది నీకు శ్రమలు కలిగించేవాడు, ఈ అపవాది నీ జీవితాన్ని నాశనం చేసి మట్టి కల్పించేవాడు. చూడండి, దేశం లక్షలాది మంది ప్రజలు. మన ఎప్పుడో 2-3 రోజుల క్రితం అనుకుంటాను, నేను వాట్సాప్ లో చూశాను. ఈ కరోనా వైరస్ కంట్రోల్
ఉన్నంతసేపు ఏది లాక్డౌన్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, అన్ని పెట్టారటండి. ఇప్పుడు కరోనా విస్తరించిపోయి లక్షల మీదకి వచ్చేటి చెప్తే ఈ లాక్డౌన్ తీసేశారట. ఎందుకు తీసేస్తున్నారో తెలుసా? ఇది కంట్రోల్ చేయాలి. జబ్బులు తక్కువ ఉన్నప్పుడేమో లాక్డౌన్ పెట్టి బయటకు వెళ్ళకండి, ఎక్కడున్నా అంటున్నారు. ఇప్పుడు షరతులు పెట్టి బయటకు వదిలేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాడు హరినామత గ్రంథాల్లో ఉన్నమాట. స్థిరపరిచేవాడు ఒక ఆయన, లయపరిచేవాడు ఒక ఆయన. ఎవరంటే వాళ్ళు? సృష్టి స్థితి లయకారకులు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంట. బ్రహ్మ అంటే సృష్టిస్తాడు, బ్రహ్మ సృష్టిస్తాడు. విష్ణుదేవుడు స్థిరపరుస్తాడు. బ్రహ్మదేవుడు అటండి లయపరుస్తాడు అటండి. వాళ్ళే చెప్తున్నారు సృష్టి స్థితి లయకారకుడు ముగ్గురు దేవుడు అని చెప్తున్నారు. నేను వాటిని విమర్శించట్లేదు. మత గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీకు చెప్తున్నాను. దాని జోలికి నేను వెళ్ళను. సృష్టి స్థితి లయకారకులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంట. నేను విడలారా ఇక్కడ సృష్టిని స్థిరపరిచిన సృష్టిని లయపరిచేవాడు ఎవరు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అపవాది. ఈ అపవాదిని జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలంటే 3 మాటలు చెప్తున్నాడు. నీ దుర్గమునకు కావలి కాయాలి. 2వ మాట చూస్తే మార్గములో కావలి ఉండాలి. 3వ మాట చూస్తే నడుము బిగించుకొని బహు బలముగా నీవు ఆ నాయకత్వను ఎదిరించాలి. 3 మాటలు చెప్పాడు. సమయం ఉంటే 3 చెప్తాను, లేకపోతే 2 చెప్తాను. ఒకవేళ టైం అయిపోతే 1 మాటతో సరిపెడతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మొట్టమొదటి మాట లయకర్తని మీదికి వచ్చుచున్నాడు. ఈ యొక్క కరోనాని మీదికి వచ్చుచున్నాడు. ఈ కోవిడ్-19 మీదకి వచ్చుచున్నాడు. అపవాదిని మీదకి శత్రు సైన్యం తీసుకొని నేను మీదకి వస్తున్నాడు. విడతల ద్వారా వస్తున్నాడు. ఈ మధ్య మరి సౌదీ అరేబియాలో కాకుల ద్వారా వస్తున్నాడు. రేపు మాపో మరి దేని ద్వారా ఈ లయకర్తని మీదకి వస్తాడో నాకు తెలియదు. కానీ నహూము ప్రవక్త అంటున్నాడు లయకర్త అపవాది నీ మీదకి వచ్చుచున్నాడు కనుక మొదటి మాట దుర్గమునకు కావలి కాయము. దుర్గం ఏంటండి? దుర్గం కోట, కొండ, ప్యాలెస్ ఏంటండి?
భక్తుడే నహూము అంటున్నాడు, నీ దుర్గమునకు కావలి కాసుకో. దేవుడి బిడ్డ ముందు నీ దుర్గాన్ని కాపాడుకో. ఏమిటి దుర్గం అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 8వ సంకీర్తన 2వ వచనములో రాజైన దావీదు చక్కని మాటలు చెప్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 8వ సంకీర్తన 2వ నీ దుర్గమును పాటు చేస్తున్నాడు. ఎలాగో తెలుసా? ప్రార్థన చేయడం లేదు. నేను అడిగానని మీరు ఏమనుకోకుండా ప్రశ్న వేస్తాను. అయ్యా, వాక్యం వింటున్న మీరు ఎంతమంది ఉదయకాలం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించారు? ఎంతసేపు దేవుని దగ్గర మోకరించావు? ఎంతసేపు దేవుని దగ్గర విజ్ఞాపనం చేస్తావు? దేవుని బిడ్డ, నా మట్టుకు నేను ఒకవేళ ఉదయం లేచి ఏదైనా అర్జెంట్ పని ఉంటే ప్రార్థన కనుక చేయలేకపోతే ఆ రోజు ఎంత వేదన పడతాను. కాఫీ తాగడమైనా మానేస్తాను, టిఫిన్ చేయడమైనా మానేస్తాను. నా ప్రభుని ప్రార్థించకపోతే, నా ప్రభు దగ్గర విజ్ఞాపన చేయకపోతే ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శాపాన్ని అనుభవిస్తావు. లైకంత మనల్ని దీన్ని బట్టి చేస్తాడు. ఈ లైకంత చేసే మొదటి పని నేను ప్రార్థన చేయకుండా చేస్తాను. అంటే లైకంత నువ్వు ప్రార్థన చేయకుండా లైవ్ లోకి వచ్చావా? ప్రార్థన చేయకుండా వాక్యం వింటున్నావా? అంటే లైకంత నీ మీదకి వచ్చాడు అని సంగతిని గుర్తెరు. సాతాను చేసే మొదటి పని నిన్ను ప్రార్థన చెయ్యనివ్వడు. రెండవది ఆరాధనగా రానివ్వడు నిన్ను. అది దైవజనుడు నా గురించే చెప్తాడు, లైకంత గురించి చెప్తాడు, నా బ్రతికంత బయట వెళ్తాడు, నా జీవితం బయట వెళ్తాడు, నేను చేసిన పనులు చెప్తాడు. నేను కానీ సాతాను ఏం చేస్తాడు? ఆరాధనగా రానివ్వడు. అటు తిరిగి తిరుగు పత్రికో కొత్తిమీర అయిపోయింది, లేకపోతే ఆ ఏదో కరివేపాకు అయిపోయింది, లేకపోతే అదేదో ఆకులు అయిపోయాయి, ఇది అయిపోయాయి అని వాక్యం మీదనేవాడు. మొట్టమొదటి ప్రార్థన చేయనివాడు. రెండవది నేను ఆరాధన కూర్చొనివాడు. ఎంతమంది చూస్తున్నారో నాకు అదిగో ఆ టీవీలో మీ పేర్లు, మీ ఊర్లు, ఎంతమంది అందులో లైవ్ లోకి వచ్చారో, ఎంతసేపు కూర్చున్నారో, ఎంతసేపు బయటకు వెళ్ళిపోయారో అన్ని కూడా నాకు లైవ్ లో తెలిసిపోతుంటాయి. లైకంతని మీదికి వచ్చాడు. అందుకే నీకు ప్రార్థన లేదు, నీ జీవితంలో ఆరాధన లేదు. మూడవది సాతానుడు అంటాడు దేవుని స్తుతించనివాడు, నేను ప్రార్థన చేయనివాడు, నేను ఆరాధనకి రానివాడు. మూడవది ఎవరైనా వచ్చారు కూడా నాతోటి కానీ దైవశాఖ కానీ దేవుడు అంత గొప్ప దేవుడండి, ఎన్ని మేలు చేశాడండి, అయ్యా 3 నెలలు అయిపోతున్నా దేవుడికే కాపాడాడు అని దేవుడు స్తుతించనివాడు. నేను అది అపవాది చేసే పని.
అపవాది ఈ లైకంతా చేసి మొదటి పని నేను ప్రార్థన చేయవాడు, రెండవది ఆరాధించనేవాడు, మూడవది దేవుని స్తుతించనేవాడు. ఏదో గవర్నమెంట్ వాళ్ళు అది ఇచ్చారండి, మా అమ్మ వాళ్ళు ఇది పంపారండి, తీసుకున్నాడు, దేవుడు పిల్లలు ఇచ్చాడు తీసుకున్నాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు తీసుకున్నాడు, దేవుడు ధనం ఇచ్చాడు తీసుకున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అనేటువంటి ఆ మాట నువ్వు చెప్పలేకపోయావంటే ఆ లైకంతని మీదకి దిగి వచ్చాడు. యోబు ఎలాగంటుంటే స్నేహితులు వచ్చారు, ఎలీఫజు, జోఫరు, బిల్దదు, వీళ్ళ ముగ్గురు కూడా మన యొక్క యోబు గారి దగ్గరికి వచ్చారు. 16వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, ఇట్టి మాటలు అనేకమైనవి విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. దేవుడు బిడ్డారా, యోబు అంటున్నాడు స్నేహితులు ఇచ్చారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. జాగ్రత్తగా వినండి. ఎలీఫజు, జోఫరు, బిల్దదు వీళ్ళు మాట్లాడుతున్నారు. యోబు పైకి భక్తి పరులాగా ఉన్నాడు, నీతిమంతులాగా ఉన్నాడు, కానీ రహస్య పాపేమో వీడు రహస్యంగా ఏదో పాపాలు చేస్తుంటాడు, అందుకే శాపం వచ్చింది అని అనుకుంటుంటే బిల్దదు అన్నాడు, ఇంత కాలం బట్టి మనం ఉంటున్నాం కదా, యోబు గారితో మనం ఇంత సన్నిహితంగా ఉంటున్నాం కదా, ఆయనలో ఏదైనా దోషం తీసావా, ఆయనలో ఏదైనా పాపం తీసావా అని అనుకుంటుంటే అందులో ఎలీఫజు అంటాడు, ఒకవేళ యోబు పాపం చేస్తుండకపోవచ్చు, భార్య పాపం చేసిందేమో, ఒకవేళ పిల్లలు పాపం చేశారేమో, ఆ పిల్లల పాపమే ఇతన్ని కొట్టి శాపాన్ని గురి చేస్తుందేమో అని యోబు గారి దగ్గరికి వచ్చి అంటారట, అయ్యా నువ్వు నీతిమంతుడివే, నీ భార్య నీ పిల్లలు వాళ్ళు ఎవరైనా పాపం చేశారేమో అయ్యా అని అంటుంటే అప్పుడు యోబు అంటాడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు, మీరు ఆదరించేవాడు కాదు. నా పిల్లలు పాపం చేయలే, నా భార్య పాపం చేయలే, నేను ఏ పాపమో ఎరగను, కానీ దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధ నామమునకి స్తుతి కలుగును గాక అని భక్తుడైన యోబు దేవుడు స్తుతించాడు. అది సాతాను ఎదిరించే లక్షణం. అంతేగాని అవునయ్యా మీరు అల్లవాడు నిజమే,
ఒకవేళ మా భార్య ఏదైనా తప్పు చేసిందేమో, నా పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో, మా ఇంట్లో ఏదైనా పౌలు వారికి ఒక పత్రిక రాస్తూ అంటాడు, ఇటువంటి పరిస్థితులలో, ఇటువంటి సమయంలో ఆయనను స్తుతించండి. ఇది మీలాగు చేయుట అది దేవుని సన్నిధిలో, అది దేవుని చిత్తం. అది కష్టాల్లో దేవుని స్తుతించి దేవుని నామాన్ని ఘనపరచు, కృతజ్ఞత కలిగి ఉండు. దేవుడు కాపాడాడు, నీకు పెన్షన్ వస్తుంది కదా, నీకు ఇంటర్ కూర్చునే జీతం వస్తుంది కదా, నీ గవర్నమెంట్ వారు డబ్బులు ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ వారు బియ్యం కదా, గవర్నమెంట్ వారు పప్పులు ఉప్పులు ఇస్తున్నారు కదా, వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నావా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగి ఉన్నావా? లేవు. విశాఖపట్నంలో ఓ 2 నెలల్లో మీకు అందరికీ తెలుసు, ఆ ఎల్జీ కంపెనీ వాళ్ళు ఆ యొక్క గ్యాస్ లీక్ అవటం వల్ల పశువులు చచ్చిపోయాయి, కోళ్ళు చచ్చిపోయాయి, గేదెలు చచ్చిపోయాయి, అన్ని రకాల పక్షులు చచ్చిపోయాయి, తోయాల మటుకు వ్యక్తులు చచ్చిపోయారు. ఒక కాస్త గ్యాస్ లీక్ అయితే ఇంత కరోనా ప్రపంచమంతా కూడా ఆవరించేసి ఎక్కడ చూసిన భయంకరమైన సంభవాలు, అయ్యో ఎప్పుడు ఎక్కడ ఎవరిని గమనిస్తారో తెలియని స్థితిలో, అమ్మా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడే, నీ పిల్లల్ని కాపాడాడే, నీ మనల్ని కాపాడాడే, నీ భర్తను కాపాడుతున్నాడే, నీ భార్యను కాపాడాడే, ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధిని ఇచ్చాడే. ఎందుకు కృతజ్ఞత? కృతజ్ఞత లేదు అంటే లైకర్తని మీదకి వచ్చాడని అర్థం. ఇప్పుడు నేను పరిశీలన చేసుకో, లైకర్తని మీద ఉన్నాడా? లైకర్తని మీద మొదటి మాట చెప్పాను, ఏం చేస్తాడు? నేను ప్రార్థన చేయనివ్వడు, రెండవది ఆరాధన చేయనివ్వడు, మూడవది దేవుని నామాన్ని స్తుతించనివ్వడు, నాలుగవది కృతజ్ఞత లేకుండా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలండి ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళుతున్నాడు, ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఈ ఎరుకో మహాపట్టణం ఆ రోజుల్లో రాత్రి చెప్పారు కదా, ఎరుకో పట్టణం గురించి రాత్రి వర్తమానంలో నేను మీతో మాట్లాడారు కదా. దేవుని బిడ్డలారా, శృంగారమైనటువంటి పట్టణం. అక్కడ ఎలీషా ఆ యొక్క మరి ఫౌంటైన్ ఉంది, చక్కని శాశ్వతమైన నీళ్ళనే రాత్రి చెప్పారు కదా. ఆ పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు దాని నుంచి వెళ్ళనివ్వట్లేదు రాజు. మరి ఎరుకో పట్టణం అడుగు పెట్టడానికి
చూడండి, చక్కని మాటను మనం చూస్తాం. యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము, బలమైనటువంటి దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు. సామెతల్లో మహాత్ముడైన సొలొమోను అంటాడు, యెహోవా నామము బలమైనటువంటి నామం అని. దేవుని దుర్గము యెహోవా నామము బలమైన దుర్గము. దేవుని బిడ్డలారా, నీతిమంతులైన వారంటండి అందులో ప్రవేశిస్తే వారు సురక్షితంగా ఉంటారు. లైకత్త నీ మీదకి రాకుండా ఉండాలంటే, లైకత్త నీ మీద ఏర్పడి చేయకుండా ఉండాలంటే, ఈ అపవాదికి నువ్వు గురి కాకుండా ఉండాలంటే, అపవాదికి నువ్వు లోబడకుండా ఉండాలంటే యెహోవా నామము బలమైన దుర్గమని. అందుకే ఆ యొక్క నహూము ప్రవక్త అంటాడు, నీ దుర్గములకు కావలి కాయము. నీ దుర్గంలో సాతానుడు ప్రవేశించడానికి వీలులేదు. నీ దుర్గంలో సాతానుడికి స్థానం ఇవ్వడానికి వీలేదు. ఎందుకంటే యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. నీతిమంతులైన వారు దానిలో ప్రవేశిస్తారు, అక్కడ సురక్షితంగా ఉంటారు. చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనములో దేవుని బిడ్డలారా మనం గమనించాలి. 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, యెహోవా నామము వలననే మనము రక్షణ పొందాలి. వేరే నామం వల్ల రక్షణ లేదు. ఈ యొక్క లైంగికత మీదకి రాకుండా ఉండాలంటే తాగిదురు కట్టుకుంటా ఆగరు. అమ్మా, నల్ల తోడు కట్టుకుంటా ఆగరండి. మోకాలికి, మోచేతులకి, పిల్లల మొదలకి, తలలకి తాడు కట్టి నల్లడు బొట్లెడితే ఏం వీడు ఆగరండి. ఈ లైంగికత ఆగడం, ఈ లైంగికతను తప్పించలేవు. ఈ లైంగికత తప్పాలి అంటే దేవుని బిడ్డలారా, యెహోవా నామము వలననే మనం రక్షణ పొందాలి. యేసు నామములో నీ దుర్గమును కాపాడుకోవాలి. అపొస్తలుడైన పౌలు తన మిషనరీ యాత్రలో ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఒక యవనస్తురాలికి పుత్తోరమని దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టి సూది చెప్పడం మొదలెట్టింది. ఎన్నెన్నో కార్యాలు చేస్తుంది. అది జరిగింది, ఇది జరిగింది అంటుంది. అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అని చెప్తుంటే ఆ యొక్క యజమానులు కట్టండి ఈ పుత్తోరు దయ్యం పెట్టిన యవనస్తురాల ద్వారా ఎంతో లాభం చేకూరుతుంది. పౌలు బర్నబాలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, పౌలు శీలలు బర్నబా వాళ్ళంతా కలిసి వెళ్ళినప్పుడు కాలికలు తీసి తొక్కేడు దాన్నే
రోమాపత్రిక 16:20 వచనంలో పౌలు చాలా స్పష్టంగా వ్రాశాడు. అక్కడ చూడండి, రోమాపత్రిక 16:20 వచనములో సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్త అయినటువంటి మన దేవుడు సాతానును, ఎవరినటండి? సాతాను, సాతానును, అపవాదిని, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే లయకర్తను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక కొట్టించును. ఎంత అద్భుతకరమైన మాట. తెల్లవారుజాము ఈ వాక్యాన్ని చదువుతుంటే నేను లేచి గంతులేయాలనిపించింది. లయకర్త ఎక్కడ పెడతానంటున్నాడు. ఇప్పుడు అందరూ నెత్తుల మీద పెట్టుకుంటారు, ముక్కుల్లో పెట్టుకుంటున్నారు, గుండెల్లో దాచుకుంటున్నారు. ఇవన్నీ పెట్టుకుని వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారండి. నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ 16:20 మీ కాళ్ళ క్రింద దానినటండి చితక దొక్కిచ్చేస్తాడటండి. మరొక చోట రాశాడు, ఎన్ని చదువుతాను టైం లేదు కానీ, దేవుడు అటండి సాతాను తలనటండి చితక దొక్కేసాడట. మడిలతో చితక కొట్టాడు. మీరు ఎప్పుడో చూసారు కదా, పాముని తల చితక కొట్టేసిన తర్వాత, నడిమి కొట్టేసిన తర్వాత ఏదో చూడండి తోకలాగా ఆడిస్తా ఉంటారు. ఇలాగ అంటా ఉంటారు. చచ్చిపోయినా చాలాసేపు దాకా తలచేత కొట్టేసిన, నడిమేర కొట్టేసిన, కొరపోతో పొడి చేసిన చివర ఆ తోకలాగా ఆడిస్తా ఉంటారు. మా దగ్గర ఆంధ్రలో దానియేలు కుట్టాడు వాడు. ఓసారి పొరపాటు కొడితే చచ్చిపోయిందండి. మా ఇంటి ముందు కాలపెట్టు మీద ఇప్పటికీ తోచపాములు, జరుగుట్లు మా ఇంటి చుట్టూ తిరుగుతాను ఉంటాయి. 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నేను రాత్రి కొనుంటే దగ్గర కొరవాడు అన్నాడు. అయ్యారు ఇప్పుడే 2 నెలలు అవ్వకూడదు పాము ఇలాగ వెళ్ళింది అన్నాడు. ఏం పాము అన్నాడు? జరుగుబట్టి అన్నాడు. జాగ్రత్తగా చూస్తుంది వెనక తోచపాము కూడా వస్తుంది అన్నాడు. జరుగుబట్టి వస్తుంది వెనక తోచపాము కూడా వస్తుంది. అయ్యి బాబు వస్తుంది చేసింది అంటున్నాడు. వస్తాయి బాబు. కొవ్వులో కూడా మా ఇంట్లో కూడా తోచపాములు వస్తుంటాయి. మేమే బాధపడాలండి. దేవుడి బిడ్డలను గమనించాలి. ఆ దాచిపోవటండి తలపాకలు కొట్టింటే, ఆ దానియాలు ఉన్నప్పుడు గుట్టంతో దానియాలు ఆ పొద్దుపో తలపాకలు కొట్టేసి చెదగొట్టే చెయ్యక తోకలగలగా ఆడుతుంటే దాన్ని చూసి భయపడిపోయి కిందడిపోయి అసలే కుట్టోడు కిందడిపోయి ఆ మోకాలంతా దెబ్బ తగిలేసి అమ్మ అంటే అది ఇంకా చచ్చిపోలేదు అంటున్నాడు. తోకాడుతుంది అంటున్నాడు. దేవుడి బిడ్డలు లయకర్త సువార్థికురాలు సీనియర్ సువార్థికురాలు అయిపోతున్నారు. మేమే సేవకులు అంటున్నారు, మేమే బోధకులు అంటున్నారు, మేము ప్రార్థన చేస్తే చాలు అంటున్నారు.
దైవజనుడికి అక్కర్లేదు, మేము ఉన్నాం కదా, మమ్మల్ని అభిషేకించారు కదా, మేము పెద్దలే కదా అని ప్రార్థన చేసేస్తాంలే, కానుకలు కూడా పట్టుకొచ్చి మాకు ఇచ్చేయండి అంటారు కొంతమంది అంటాడు. ఒక ఆవిడ అంటుంది, అయ్యా ఆయన కానుకలు పెట్టండి అంటున్నాడండి, దశభాగాలు అమ్మంటున్నాడండి అంటాను. అదేంటమ్మా అతని దశభాగాలు ఏంటంటే, ఏమోనండి మరి నన్ను కూడా పెద్దగా అభిషేకించారు కదా అంటున్నాడండి అంటుంది. ఎంత వివేకం అండి! పెద్దగా అభిషేకిస్తే దశభాగాలు తెరవాలా, ప్రతిష్టాత్మని తెరవాలా, దేవుని సొమ్ముని తెరవాలా? కొత్తగా వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు, రాను 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 సీనియర్ అయిపోతున్నారు. ఈ ఆశ మొట్టమొదటిలో దివేలకు దిక్కన్నాడు, రాను రాను విశ్వాసాన్ని కోల్పోయాడు, భ్రష్టత్వంలోకి దిగిపోయాడు. ఆశ కాలులోనటండి భయంకరమైన జబ్బు వచ్చినప్పుడు మరి అప్పుడు ఎందుకు చేయలేదు ప్రార్థన? ఆశ కాలులో పుణ్య ఏర్పడినప్పుడు అయ్యా దివేలకు దిక్కని ప్రార్థించలే, వైద్యులను సంప్రదించాడు. దేశంలో ఎక్కడెక్కడ వైద్యులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించమన్నాడు. చివరికి ఆశారాజు కాలులు జబ్బు పుట్టి, ఒకసారి కుష్ఠరోగం అనుకుంటారు, లేదా అది కాలుకు వచ్చే భయంకరమైన జబ్బు అయి ఉండొచ్చు, అసలు చచ్చిపోయాడు. ఒకప్పుడు దివేదిక్ అన్నాడు, ఒకప్పుడు దివేలా బలం అన్నాడు, దివేలా తూకం అన్నాడు, దివేలా ఖేడం అన్నాడు. జబ్బు రాగానే వైద్యులను సంప్రదించాడు. దేవుడు చూస్తున్నాడు. నీ సహోదరి సహోదరిగా నీ దుర్గములకు కావలిగా ఉండు, కావలి కానీ వైకత్వ ప్రవేశించకుండా, నీరు అవిశ్వాసం రాకుండా చాలా మందికి ప్రార్థన చేస్తారు. ఏడు జబ్బు వచ్చింది అనుకోండి, హాస్పిటల్ ముందు వెళ్ళే ముందు ఉంటాడు. నీ మందులు వాడొద్దని చెప్పట్లేదు, పరీక్షలు చేయించుకోద్దని చెప్పటం లేదు, వయస్సును బట్టి తినే తిండిని బట్టి కలిగే అనర్థాలు కాదని అనట్లేదు. నడవచ్చు, మందులు వాడవచ్చు, వద్దని నేను అనట్లేదు. కానీ నీవెవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుడి మీద ఆధారపడడం నేర్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో నీ ప్రవర్తన అంతటి మీదను మా పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. మా కుటుంబం అంతా ఉన్నతమైన స్థితిలో, కొన్ని వందల కుటుంబాలు పోషించగలిగిన శక్తి నాకు, నా పిల్లలకి, నా అల్లుడికి దేవుడు ఇచ్చాడు. దేవుడు మాకు అన్యాయం చేశాడా?
లయకర్త నీ మీదకి వచ్చిచున్నాడు, నీ దుర్గమును కాపాడుకో. దేవుని బిడ్డలారా, దుర్గమును కాపాడుకోకపోయావంటే లయకర్తని స్వాధీనపరిచేసుకుంటాడు. నీ దుర్గమంతా లయకర్త చేతులకు వెళ్ళిపోద్ది. వాడు చెప్పినట్టు చెయ్యాలి. కూతురు ఆడిస్తూ ఉంటాడు, కూతురు వేసమని దుఃఖంటే దుక్కుతాడు, వెనక్కి వస్తుంది, ముందుకెళ్ళైతే ముందుకు వెళ్తుంది, నీకు చుట్టూ అందులో దూరేట అందులో దూరుతుంది, అట్టుపడి ఇచ్చి తినమంటే తింటుంది, పట్టుకెళ్ళి ఎవరికైనా మళ్ళీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఆడిస్తున్నాడు. కోతులు ఆడించినట్లుగా సహోదరుడా సాతాను నిన్ను ఆడిస్తున్నాడు. ఎందుకంటే లయకర్త నీ మీదకి వచ్చి ఉన్నాడు. నీ దుర్గమును కాపాడుకో. చూడండి, కీర్తన గ్రంథం 52వ సంకీర్తన 7వ వచనములో ఒక చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేతులను బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకుంటారట. దేవుని దుర్గముగా ఉంచుకోకుండా ధన సమృద్ధి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, ఇంట్లో డబ్బు ఉంది, మెల్లో బంగారం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాం. కీర్తనగాడు అంటాడు, దేవునిని దుర్గముగా ఉంచుకొనక ధన సమృద్ధి అందు. దాని మీద ఆధారపడేవాడు వీడే. ఈనాడు ఇలాగ అయిపోయింది వీడు బ్రతుకు, ఈనాడు దిక్కుమాలలో అయిపోయాడు. మనకి తెలుగులో సాగుతుంది, వాడలు బళ్ళు అవుతాయి అంటాడు, బళ్ళు బాళ్ళు అవుతాయి అంటాడు. ఏమనుకుంటున్నాం? డబ్బు ఉంది, అమెరికా వెళ్ళాలి వెళ్ళగలవా? డబ్బు ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళగలవా? నీ దగ్గర డబ్బు ఉంది, రాజమండ్రి నుంచి హైదరాబాద్ విమానం ఎక్కగలవా? రైలు ఎక్కగలవా? ఉందా నీకు? డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, నువ్వు కారు వేసుకు వెళ్ళగలవా? ఊళ్ళో తిరగలవా? రాత్రి 10 గంటల ఫోన్ వస్తుంది, అయ్యా నువ్వు త్వరగా రావయ్యా అంటే వెళ్ళడానికి అనుమతుందా? 9 దాటితే పోలీసు వాళ్ళు అడిగేది కారును నిన్ను కూడా సెల్ల పడేస్తా. దేవుని దుర్గముగా చేసుకొనక ధన సమృద్ధి యందు నమ్మిక మా గుడికొస్తే డబ్బులు ఇస్తాం, మా గుడికొస్తే బిందులు ఇస్తాం, మా గుడికొస్తే చీరలు ఇస్తాం, మా గుడికొస్తే అది ఇస్తాం, కాయగూరలు ఇస్తాం, మీ గేదెలు ఇస్తాం, మేకలు ఇస్తామని సంఘాన్ని చెడగొట్టే తప్పుడు బోధలు ఎక్కువైపోయాయి, తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. ఇవన్నీ కాబట్టి పాప కుటుంబంతో సహా సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఎవరితో అంటుందంట,
ఎరక్కపోయి వెళ్ళిపోయాను, ఇరుక్కుపోయాను అంటుందట. ఎక్కడో కనపడి అమ్మాయి ఎలా నా ఏంటి పరిస్థితి అని ఒక ఆవిడ అడుగుతుంటే, ఏం చేయనమ్మా, ఆ ఎలా కోపంతో వెళ్ళిపోయాను, ఆ ఎలా కోపం వచ్చి వెళ్ళిపోయాను, ఎరక్కపోయి వెళ్ళిపోయి ఇరుక్కుపోయాను అంటుందట. జాగ్రత్త సుమా, తప్పుడు బోధ. దైవచనగమ దేవుని చిత్తమైతే మరొకసారి మార్గంలో కావాలి. ఏ మార్గంలో కావాలి ఉండాలి. మూడవదిగా నడుము వేయించుకొని బహు బలముగా స్వాతాన్ని ధరించాలి. ఈ రెండు మాటలు దేవుని చిత్తమైతే ప్రభు నాకు సమయం ఇస్తే మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజు మనం నేర్చుకున్న మాట, లయకర్తని మీదికి వచ్చించున్నాడు, నీ దుర్గమును కావలి కాయు. దుర్గమును కాపాడుకో, నీ యొక్క మనస్సును కాపాడుకో, నీ రోజును కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో, నీ నడకను కాపాడుకో, నీ చూపును కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకుని దుర్గము అది యెహోవా మనకి ఇచ్చినటువంటి దుర్గమని. యెహోవా దేవుని దుర్గముగా ఉంచుకొనకుండా ధన సమృద్ధి అందు మనస్సు పెట్టి జీవితాన్ని పాడు చేసుకుని, అయ్యో ఈ దౌర్భాగ్యుడు, అయ్యో ఇది పనికిమాలిన వాడు, ఇది పనికిమాలింది అనేటువంటి మాట పడకుండా ఉండాలంటే లయకర్త నీ మీదికి వచ్చి ఉన్నాడు. బైబిల్లో వచ్చుచున్నాడు అని ఉంది. ఈ మధ్యాహ్నం నేను చెప్తున్నాను, లయకర్త నీ మీదకి వచ్చి ఉన్నాడు. మన దేశం మీదకి వచ్చాడు, మన పట్టణాల మీదకి వచ్చాడు, మన గ్రామాల మీదకి వచ్చాడు. రేపు నీ కుటుంబం మీదకి ఈ లయకర్త రాబోతున్నాడు. కనుక నువ్వు చేయవలసింది, నీ దుర్గమునకు కావలి కాయి, కావలిగా ఉండు. కావలి కాయి, కావలి కాసుకో. ఈ లయకర్తని మీదకి రాకూడదు, ఈ రోగాలు రాకూడదు, ఈ బాధలు రాకూడదు, ఈ శ్రమల నాయకుల మీదకి రాకూడదు. నా జీవితం మీద, నా బిడ్డల మీద, నా మనవల మీద, నా మనవరాల మీద, నా సంఘం మీద ఏర్పరిచి ప్రభు దగ్గర పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాడు. మా సంఘాల బిడ్డలను కంటికి రెప్పలే కాపాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఆయా దేశాల్లో ఉన్నారు, ఆయా గ్రామాల్లో ఉన్నారు, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. బాబు, నీ నామం ధరించిన మా బిడ్డలు, వారి కొరకు దినదినము ప్రార్థిస్తున్నాను. మీ దుర్గముల కొరకు ప్రార్థిస్తున్నాను. యెహోవా మనకు బలమైనటువంటి దుర్గం. ఆయన ఉండాలి మన జీవితంలో. ఆయన మనతో ఉంటే దేవుడు బిడ్డలారా, లయకర్తని దగ్గరికి రాలేడు. నిప్పు దగ్గరకు, అగ్ని దగ్గరకు చీమలు రావు, అగ్ని దగ్గరికి ఈగలు రావు, అగ్ని దగ్గరకు దోమలు రావు. నీవు అగ్నిలాగా క్రీస్తుని కలిగి ఉంటే లయకర్తని దగ్గరికి రాడు. క్రీస్తు మనతో ఉండి లయకర్తను దూరపరిచి
ఆశీర్వాదంతో నింపులుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఎత్తుబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నాటింపబడి అది నూరాంతలుగా ఫలింపైనట్లు పాస్టర్ గారు వచ్చి మన ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ తలలు వచ్చి ప్రార్థనలోకి ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ టు గాడ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారిగా నామమున స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న ప్రభువా, కృపల తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆది వరకు సజీవైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మంచితనం దయచేసినందుకు నీకు లెక్కలే స్తోత్రం. ప్రభు నీ దాసులు వచ్చిన గంభీరమైన వర్తమానం ఇచ్చినందుకు లెక్కలే స్తోత్రం. దైవకత్ని కావాలి గాయలు మీరు సంచిన దేవుడు నీ కాపుతో నీ సన్నిధి నీ ప్రకాశత మా మీద లేకపోతే ఈ విధంగా జీవించడం తండ్రి. కరోనా వైరస్ వల్ల తండ్రి గత 3 నెలలు కూడా నేను సన్నిధిలో తండ్రి నేను కొద్ది వారంగా నేను సంఘంలోనూ అలాగే నైనా ఇళ్లలోనూ ప్రార్థన చేసుకుంటూ నేను ఈ విధంగా మహింపరిచే భాగ్యం దయచేశారు. మీకు లెక్కల స్తోత్రం. ప్రార్థనలకు ఇచ్చివాడా సర్వసర్యంతకు వస్త్రం దేవుడు ప్రభా నాయన నీ చిత్తమైతే వచ్చేవారు నీ సన్నిధిలో బాహాటంగా నేను గంభీరంగా నీ ధ్యానించడానికి కరుణ దయచేస్తున్నందుకు లెక్కలే స్తోత్రం. ప్రభా ఎంతవరకు నీ దాసులు వర్తమానం ఫలిం చేసి ఊరందరికీ నాటి పిల్లడే సహాయం తెచ్చేయండి. లైవ్ ద్వారా విన్న వారందరూ కూడా నేను స్తోత్రం. ఎవరు అవసరం వచ్చారు, ఎవరు బలహీనతున్నారో, ఎవరు సమస్యలుతున్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. నీ స్తోత్రం తండ్రి. కార్యక్రమంలో మీరే ఎంతవరకు సహాయం దయచేసింది దేవుడు తండ్రి. వారి అవసరం ఇచ్చి సహాయం చేయండి. మా కొరకు ప్రజలను ఆశ్రయించండి, నాయన దీవించండి. ఈ కరోనా వైరస్ వల్ల తండ్రి అని ఎవరికి ఎటువంటి ప్రమాదం నష్టకష్టాలు వాటిని కూడా సజీవులుగా ఉంచి ఈ సన్నిధి విధంగా నేను మహింపరిచే భాగ్యం దయచేసినందుకు మరోసారి లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి అందరూ కూర్చోనండి. ఎక్కడ వారు ఎక్కడ కూర్చోండి. వీళ్ళంత వరకు దేవుని వాక్యాలు విని మనం దైవాశీర్వాదాలు పొందాం. ఈ సమయం అందు దేవుని దీవెనలు పొందడానికి ఇది మంచి సమయం అండి. ఇది నేటి పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృప కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ మధ్యాహ్న వేళలో మరలా మరొకసారి సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కృపను బట్టి ఈ రోజు కూడా ఆరాధన కార్యక్రమం ప్రారంభం నుండి క్షణం వరకు ఎంతో చక్కగా జరిగించే స్తోత్రం. ఎదుబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటింప చేయండి. అది నూరంతలుగా ఫలింపని సాయించండి. అపవాది క్రియలు లయపరిచి లైకంత ఎవరి మీద ఏర్పాటు చేయకుండా ఎవరి దుర్గములు వారు కాపాడుకోని ప్రభువా, నేను అక్కడకు సిద్ధపడి గొప్ప భాగ్యములు బిడలకు దయచేయమని ప్రార్థిస్తున్నా.
అలాగే రేపు బిడ్డలు ప్రేమతో ప్రభాని సేవను ప్రేమించి ఇచ్చిన కానుకలు, దశభాగములు, ప్రతిష్టార్పణలు, ప్రత్యేకమైన కానుకలు, ప్రతిష్ట అర్పణలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతబడి కానుకలు నీ సేవను వాడబడ్డానికి మాకు అనుగ్రహించండి. ఇచ్చిన వారిని ఆశీర్వదించి దీవించి నూరు ఇచ్చాడు. ఎవరైనా వారు కూడా ఆశీర్వదించి ఇచ్చుటకు ప్రేరేపించి ఈ కానుకలు ప్రభా ప్రతిఫల కుటుంబానికి దయచేసి ఓ ప్రభా ఈ కానుకలు సేవలో వాడబడి మాకు అనుగ్రహించమని, అలాగే ప్రభా నీ చేతమైతే వచ్చే ఆదివారం మేమందరం కూడా నీ మందిరములలో కూడి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేసి నేను అక్కడ పర్యంతమని కాపుదల బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెనాశీర్వాదము కూడి వచ్చిన మనకు మరి విశేషంగా ప్రపంచములైన నామము ధరించి ఆయన రాకడకు సిద్ధపడుచున్న సర్వ మానవాళికి, అలాగే సువార్త ప్రార్థన మందిరము ద్వారా ఓయినతబడిన వాక్యములు కూడి వచ్చిన బిడ్డలకు, సంఘస్థులందరికీ ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండునుగాక. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలను. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఎక్కడ వరకు కూర్చోండి. ఒక విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరి ఎంతవరకు కూడా మార్చి నెల 22వ తారీఖు నుండి జూన్ నెల 7వ తారీఖు వరకు మన దేవాలయాలు తెరువులే, ఆరాధనలు జరగలే. కానీ దేవుని కృపను బట్టి, ప్రభుత్వ ఉత్తర్వులను బట్టి 8వ తారీఖు నుంచి అంటే రేపు నుంచి మందిరం